క్రీస్తునందు ప్రియమైన సోదర సహోదరులకు మరొకసారి క్రీస్తు నామములో మీకు శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి, దీవించి, ఆశీర్వదించి, బలపరిచి మరొక నూతన దినాన్ని ఆయనను స్తుతించటానికి, ఆరాధించటానికి, ఆయనను చేరుకోవటానికి, ఆయన మాటలు వినడానికి మన జీవితాల్లో దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి ఎన్నో స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ప్రతిరోజు కూడా ఈ వీడియో మెసేజ్ ద్వారా మిమ్మలను కలుసుకోవడం ఎంతో సంతోషమని నేను భావిస్తున్నాను. మీరు కూడా సంతోషంగా భావించండి. దేవుడు మనకి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి అవకాశం. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు మరొక వాక్య భాగము మనము ధ్యానం చేద్దాం. దేవుడు ఈ వాక్యము ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నారో, దేవుడు ఈ వాక్యము ద్వారా ఆయన ఉద్దేశం ఏం చెప్పాలని అనుకుంటున్నారో మనము చూద్దాం. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 23వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 23వ వచనము. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. కీర్తన 37:23లో ఈ మాట వ్రాయబడింది. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును అనే మాట మనం చూస్తున్నాం. వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందించును. అంటే ఈ వచనం యొక్క అర్థం ఏంటంటే, మనం జీవితంలో స్థిరపడాలంటే, మనము జీవితంలో పైకి ఎదగాలని అంటే, మన జీవితము ఫలభరితమై అనేక మందికి దీవెనకరంగా ఉండాలంటే, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలంటే, అనేక మందికి మన యొక్క జీవితము ఒక మాదిరికరంగా, ఆదర్శవంతంగా ఉండాలి అని అంటే, అది దేవుని చేతనే సాధ్యము అనే మాట మనకి అర్థమవుతుంది. అంటే ఇంకొక మాటలో మనం చెప్పాలంటే, దేవుడు మన జీవితాన్ని సెట్ చేయాలని, దేవుడు మన జీవితాన్ని ఆశీర్వదించాలని, దేవుడు మన జీవితాన్ని గొప్పగా ఎంచాలని, ఘనముగా ఎంచాలని, ఈ లోకములో అనేక మందిని ప్రభావితం చేసేటువంటిగా ఎంచాలని దేవుని దగ్గర ప్రణాళిక ఉంది, దేవుని దగ్గర ఆలోచన ఉంది అనే సత్యాన్ని మనం గమనించాలి. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడు. అంటే గాడ్ హ్యాస్ ప్లాన్ ఫర్ యూ అండ్ మీ. అంటే దేవుని దగ్గర నీ కోసం, నా కోసం ఆయనకి ప్రణాళిక ఉంది, ఆలోచన ఉంది, ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. గాడ్ హ్యాస్ ఎ పర్పస్ ఫర్ యూ అండ్ మీ. దేవునికి ఒక ఉద్దేశం ఉంది, నీ కోసం, నా కోసం, మనందరి కోసం. కానీ మనం ఏం చేస్తుంటో తెలుసా? వై ఈజ్ గాడ్స్ పర్పస్ ఈజ్ నాట్ టేకింగ్ ప్లేస్ ఇన్ అవర్ లైఫ్స్? మన జీవితాల్లో దేవుని ఉద్దేశం ఎందుకు జరగటం లేదు తెలుసా? సమ్టైమ్స్ వీ ఓవర్లుక్ ద గాడ్స్ ప్లాన్స్. మనం ఏం చేస్తున్నాం తెలుసా? దేవుని ప్రణాళికలను, దేవుని ఉద్దేశాలను, దేవుని యొక్క ఆశీర్వాదాలను, దేవుని యొక్క చిత్తాన్ని మనం ఏం చేస్తున్నాం తెలుసా? మనము దాటించుకుని వెళ్ళిపోతూ ఉంటాం. సమ్టైమ్స్ వీ ఓవర్లుక్. ఆ ప్రణాళికలు మనం అర్థం చేసుకోము, మనం పట్టించుకోము, మనం దాటుకుని వెళ్ళిపోతుంటాం. కానీ వేర్ ఈజ్ ద సెంటర్ పాయింట్ టు బి బ్లెస్డ్? మనం దీవించబడ్డానికి కేంద్రము ఎక్కడ ఉంది అని అంటే, మనం ఆశీర్వదించబడ్డానికి కేంద్రము ఎక్కడ ఉంది అని అంటే ఆ దేవుని దగ్గర ఉంది. ఆ దేవుని దగ్గర ఉన్నటువంటి సత్యాన్ని మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఓవర్లుక్ చేసి బయటికి వెళ్ళిపోతుంటాం. వాళ్ళని పట్టించుకోము, దేవుని చిత్తాన్ని పట్టించుకోము, దేవుని వాక్యాన్ని పట్టించుకోము, దేవుని ప్రార్థన పట్టించుకోము, దేవుని మాటలు పట్టించుకోము, మనము దాటి వెళ్ళిపోతుంటాం. అందుచేత దేవుని యొక్క ప్రణాళిక మన జీవితంలో జరగడం లేదు. ప్రియులారా, ఈరోజు జీవితంలో స్థిరపడాలని మీరు అనుకుంటున్నారా? జీవితంలో గొప్పవి సాధించాలని మీరు అనుకుంటున్నారా? ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ గ్రేట్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్స్, మీ జీవితాల్లో గొప్ప కార్యాలు మీరు జరిగించాలని అనుకుంటే, మీ జీవితంలో అనేక ఉన్నత స్థానాలకు మీరు వెళ్ళాలని అనుకుంటే, జస్ట్ ఫైండ్ అవుట్ ద గాడ్స్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్. దేవుని ప్రణాళిక మన జీవితానికి ఏమైందో ఫైండ్ అవుట్ చేయండి. ఆ ఫైండ్ అవుట్ చేయడం ఎలాగో తెలుసా?
దేవుని ప్రణాళిక మన జీవితానికి ఎలా ఉందో ఫైండ్ ఔట్ చేయడం అంటే ఎలాగో తెలుసా? ప్రియమైన సహోదరి, సహోదరులారా, ఆ ఫైండ్ ఔట్ చేయడం అంటే మనము దేవుని దగ్గరికి రావాలి. దేవుని మందిరానికి రావాలి. ప్రతి ఆదివారము మందిరానికొచ్చి ఆయన వాక్యం వింటున్నప్పుడు ఆయన చిత్తమేంటో, ఆయన ప్రణాళిక ఏంటో మన జీవితాలకు తెలుస్తుంది. అది ఫైండింగ్ ద గాడ్స్ ప్లాన్ ఫర్ అవర్ లైవ్స్. దేవుని ప్రణాళికలు ఆ విధంగా మనం కనుక్కుంటాం. దేవుని వాక్యములో ఉండాలి. దేవుని మందిరానికి రావాలి. ప్రతి వారము దేవుని మందిరానికి వచ్చి దేవుని సేవకులు చెప్పేటువంటి వాక్యం వింటున్నప్పుడు దేవుని వాక్యం ద్వారా ఆయన ప్రణాళికలు నీ కోసం ఆయన తెలియజేస్తాడు. ప్రతిరోజు దేవునికి ప్రార్థన చేయండి. వాక్యం చదువుతుండండి. దేవుని యొక్క ప్రణాళిక మనకు అర్థమవుతుంది. కానీ మనం ఏం చేస్తుంటాం? ఇవన్నీ దాటించుకుని వెళ్ళిపోతుంటాం. ఓవర్ లుక్ చేస్తుంటాం. దేవునికేమో చాలా పెద్ద ప్రణాళికలో మనం స్థిరపరచాలని, దేవునికేమో ఉన్నతమైన ఆలోచనలోనే మనల్ని స్థిరపరచాలని. కానీ మనం ఏం చేస్తుంటాం? వాళ్ళని పట్టించుకోం. చూడండి, మనం కొన్నిసార్లు మనకి చాలా మంచి చెప్తుంటారు చాలామంది. అవి మనం పట్టించుకోం. ఓవర్ లుక్ చేస్తుంటా అనేసి వెళ్ళిపోతుంటాం. మనం ఓవర్ లుక్ చేస్తాం. అంటే చూసి చూడనట్టు వెళ్ళిపోతుంటాం. దాటించుకుని వెళ్ళిపోతుంటాం. పట్టించుకోం. ఈ రోజున కూడా అదే జరుగుతుంది. ప్రియమైన సహోదరి, సహోదరులారా, జస్ట్ కాన్సన్ట్రేట్ వాట్ గాడ్ హ్యాస్ ప్లాన్స్ ఫర్ యూ. దేవుని దగ్గర నీకు ఏ ప్రణాళికలు ఉన్నాయో మనం కాన్సన్ట్రేట్ చేయాలి. అలా చేయాలంటే ఎవ్రీ సండే యూ మస్ట్ అటెండ్ టు ద చర్చ్ అండ్ లిసన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అండ్ గాడ్ విల్ టెల్ యూ ద ప్లాన్స్. వాట్ ఆర్ ద ప్లాన్స్ దట్ హీ ఈజ్ హ్యావింగ్ ఫర్ యువర్ లైఫ్. నీ జీవితానికి ఏ ప్రణాళికలు ఉన్నాయో ఆయన వాక్యం ద్వారా నీకు తెలియజేస్తాడు. అటెండ్ టు ద చర్చ్ ఎవ్రీ సండే అండ్ ఆల్ చర్చ్ యాక్టివిటీస్. సంఘ కార్యక్రమాలకి హాజరై వాక్యాన్ని మేము ఉంటున్నప్పుడు నీ ప్రణాళిక, నీ కోసం దేవుని ప్రణాళిక అర్థమవుతుంది. ప్రార్థన చేయండి. రోజు మీ ఇంట్లో, మీ గృహంలో ప్రార్థన చేయండి. రోజు వాక్యం చదవండి. అక్కడ కూడా మీకు అర్థమవుతుంది. దేవుడు వాక్యం చదువుతున్నప్పుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మనతో ప్రార్థనతో మనము దేవునితో మాట్లాడుతుంటాము. ఆయన కూడా మనకు రెస్పాన్స్ ఇస్తూ ఉంటాడు. కనుక ప్రియమైన సహోదరి, సహోదరులారా, నా జీవితం ఇంకా ఏంటి సెటిల్ అవ్వలేదు, నా జీవితంలో ఏంటి ఇంకా ఏం మేలు జరగలేదు, నా జీవితం ఏంటి ఎలా ఉండిపోయింది అని అనుకోవద్దు. ఒకరి నడత యెహోవా చేతనే స్థిరపరచబడును అనే మాట మనం చూస్తున్నాం. అంటే మన జీవితమును గురించి ఆయనకి దగ్గర ప్రణాళికలు ఉన్నాయి. కానీ ఆ ప్రణాళికలు మనం నెరవేర్చబడాలంటే మనము వీ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ హిజ్ ప్లాన్స్. మనం ఓవర్లుక్ చేయకుండా, పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటే ఎక్కడ జరుగుతాయి? కనుక అలా వెళ్ళిపోవడానికి వీల్లేదు. ప్రియమైన సహోదరి, సహోదరు, ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఇన్ యువర్ లైఫ్ దిస్ న్యూ ఇయర్, ఈ నూతన సంవత్సరంలో నీ జీవితంలో, నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నీ కుటుంబంలో నువ్వు మార్పు చూడాలని నువ్వు ఆశపడితే, ఫైండ్ అవుట్ ద ప్లాన్స్ ఆఫ్ గాడ్ ఫర్ యువర్ లైఫ్. దేవుని యొక్క ప్రణాళికలు వెతుకు, పట్టుకో. ఎక్కడ దొరుకుతాయి తెలుసా? దేవుని మందిరంలో దొరుకుతాయి. నువ్వు మోకరించి ప్రార్థన చేసినప్పుడు దొరుకుతాయి. వాక్యము చదువుతున్నప్పుడు దొరుకుతాయి. జస్ట్ గో అండ్ ఫైండ్ అవుట్. God is going to bless you this year, and God is going to change your life this year. ఈ సంవత్సరము దేవుడు నిన్ను మార్చాలని, నీ జీవితంలో మార్పు తీసుకురావాలని దేవుడు ఆశపడుతున్నాడు. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు దీవించి ఆశీర్వదించిన. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నా. ఇదిగో ప్రభువా, నాయన, ఈ దినాన్ని, నూతన దినము మా జీవితాలు మీరు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభువా. ఈరోజు మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా, ఇదిగో నాయన, ప్రతి ఒక్క సమస్య నుంచి విడిపించండి. ప్రతి ఒక్క ఇబ్బంది నుంచి విడిపించండి. ప్రతి ఒక్క కష్టమును, నష్టము నుంచి విడిపించి ప్రభువా, ఉన్నతమైనటువంటి జీవితం మేము జీవించటానికి, ఆశీర్వాదకరమైన జీవితం మేము జీవించటానికి, ఫలభరితమైన జీవితాన్ని మేము జీవించటానికి మీ కృప అనుగ్రహించమని, దీవించమని, ఆశీర్వదించమని, బలపరచమని, మీ దీవెనలతో నింపమని, ఆత్మీయ ఆశీర్వాదంతో నింపమని, ఎవరైతే మీ ప్రార్థన సహాయం కోరారో వారి కోసం ప్రార్థన చేస్తున్నాను.
వారి జీవితంలో కార్యములు జరిగించమని, గొప్ప కార్యములు జరిగించమని, మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందమని ప్రభువైన యేసు క్రీస్తు నామమున మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.